హాయ్ వ్యూవర్స్, చాలా మంది అడుగుతుంటారు అంగం సైజ్ ఎంతుండాలి? ఎంత పెద్దగుంటే నేను అంటే భావి ప్రాప్తి తొందరగా కలవగలను? వైఫ్‌కి మా పార్ట్నర్‌కి ఎలా సాటిస్ఫై చేయగలను? ఎంత పెద్దగుండాలి? ఏంటి అంగం సైజ్ గురించి చాలామంది అడుగుతుంటారు. చాలా మంది ఉంటారు. ఇంకోళ్ళకి ఏం డౌట్ అంటే అసలు టెస్టిస్ అంటే బాల్స్ కింద ఏదైతే ఉంటాయో అవి ఎంత సైజ్ ఉండాలి? అవి పెద్దగుంటే చాలా సేపు చేయగలుగుతారా? అవి చిన్నగుంటే అంటే ఏదన్నా ప్రాబ్లమ్ ఉందా? అసలు నార్మల్ సైజ్ ఏంటి? ఏంటి? దాని గురించి అసలు ఇవి బాడీ నుంచి బయటికి ఎందుకు పెట్టారు? ఇవన్నీ గురించి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. నేను ఈరోజు ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. మీతోని దాని గురించి మాట్లాడతాను. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ, యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. వ్యూవర్స్, ఈ టెస్టిస్ ఏవైతే ఉంటాయో వీటి మెయిన్ ఫంక్షన్ ఏముంటుందంటే స్పెర్మ్ ప్రొడక్షన్ చేయడం. ఒకవేళ మీకు అంటే పిల్లలు పుట్టాలంటే శుక్రకణాలు చాలా ఇంపార్టెంట్. శుక్రకణాలు అంటే స్పెర్మ్స్. అవి ఈ టెస్టిసే తయారు చేస్తాయి. ఈ టెస్టిస్ అంటే ఈ బాల్స్ ఏవైతే ఉంటాయో అవి మన బాడీ కంటే బయటికి పెట్టారనమాట. అంటే మన బాడీలో టెంపరేచర్ ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టెస్టిస్‌లో టెంపరేచరు అది ఓర్చుకోలేదు. ఈ టెస్టిస్ కిందకుంటాయి. ఎందుకంటే అక్కడ 1-2 2 డిగ్రీస్ టెంపరేచర్ 1-2 డిగ్రీస్ టెంపరేచర్ తక్కువుంటుందక్కడ.